నా పాదయాత్ర కేసీఆర్ బస్ యాత్ర ఎప్పుడనేది కేసీఆర్ డిసైడ్ చేస్తారు కేటీఆర్. సో ఈ యాత్రల పర్వం మొదలైంది. ఇక్కడ ఏంది, కేటీఆర్ ఏమో పాదయాత్ర, కేసీఆర్ ఏమో బస్సు యాత్ర, ఇక వీళ్ళ చెల్లె కవిత మాత్రం దండయాత్ర, వీళ్ళ బావ హరీష్ రావు పోరు యాత్ర. ఇక యాత్రలు స్టార్ట్ అయినాయి, ఇక జాతర స్టార్ట్ అయిపోద్ది. ఇక సో వాళ్ళ గమ్మతున్నదా, ఇక ఒక్కింట్లోనే యాత్రలు, ఇక ఒక్కింట్లోనే యాత్రలు. ఇక తండ్రి కేసీఆర్ ఏమో బస్సు యాత్ర అంటున్నాడు, ఈ కొడుకేమో పాదయాత్ర అంటున్నాడు. ఇక రేపు కవితక మరి మోకాల యాత్ర అంటుందేమో, అన్న ఆశ్చర్యం లేదు. ఇక ఆమె దండయాత్ర స్టార్ట్ చేస్తుంది. ఇప్పటికే పెద్ద పోరు సాగుతూ ఉన్నది ఇక బీఆర్ఎస్ పార్టీలో. సో బావకు బామర్దికి మొత్తం కేసీఆర్ మొత్తం కేటీఆర్కి అప్పచెప్తా ఉండు. పార్టీ పగ్గాలు మొత్తం ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీకి సంబంధించి అన్ని అప్పచెప్తారు. టైం చూసి హరీష్ రావు దెబ్బ కొడతాడు, వెన్నుపోటు పెడతాడు అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాత్రం మాట్లాడుతూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఆయన మీడియా ముందుకు వస్తే చెప్పిండు, నేను వెన్నుపోటు పొడచను, నేను సావైనా బతుకైనా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ అవకాశం వస్తే ఎవరైనా వెళ్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నది నమ్మిన బంటుగా ఉన్నాడు శుభేందు అధికారి. సో బీజేపీ ముఖ్యమంత్రి చేస్తుంటే పోలేదా? సో చెప్పలేము. ఇక బీజేపీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నది, అంటే హరీష్ రావు బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన్నే అని చెప్పి రకరకాల వార్తలు ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద మాత్రం కుటుంబంలో పాదయాత్ర మాత్రం స్టార్ట్ కాబోతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో మాది ఒంటరి పోరే, బీజేపీతోనే బీఆర్ఎస్ పోటీ, కాంగ్రెస్ది 3వ స్థానమే. జారుడు బలపై కాంగ్రెస్ కిందకు జారుడే తప్ప పైకి పోయేది లేదు. మీనాక్షి నటరాజన్కు పార్టీ నేతలే ద్రోహం చేసిండ్రు. ఆ బ్లాక్ షిప్ ఎవరో రాహుల్ గాంధీ కనిపెట్టాలి. హైడ్రా అంటే బ్లాక్ మెయిలింగ్ ఏజెన్సీ, 200 కోట్లతో సీఎం రాజసౌదాలు కట్టుకుంటుండు. మీడియాతో చిట్చాట్లో కామెంట్స్ అంటూ కేటీఆర్ కామెంట్స్ అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో హైడ్రా అంటేనే బ్లాక్ మెయిలింగ్ ఏజెన్సీ అయిపోయింది అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. సో మీనాక్షి నటరాజన్ కేసు విషయం బయటపెట్టింది కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలే. ఆ బ్లాక్ షిప్ ఎవరో కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ఎవరో కనిపెట్టాలని చెప్పి కేటీఆర్ అంటుండే, కానీ కుండ బద్దలు కొట్టినట్టు ధర్మపురి అరవింద్ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దీన్ని బయటపెట్టిండు అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక సో ఇది